బావర్దే చెప్పావా? ఇంతకో ఈ మమతా బెనర్జీ ఇంతకు ఇది ఆడదేనా ఇంతక? నాకు కూడా డౌటే బావా, నాకు కూడా డౌటే. ఎందుకో ఒకసారి మామూలుగా ఈ టెస్టులు చేస్తారు చూడు, స్త్రీలింగమా పురుషలింగమా ఏందని ఆ మాదిరి ఒకసారి చెక్ చేసే బాగుండవు. ఎందుకంటే జాతీయ డౌటే. ఎంతకో ఆడ మనిషి మగ మనిషి అనేది కూడా నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో. కనీసం ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు సపోర్ట్ నిలబడ్డాల ఈ మనిషి. ఎంతసేపటికి రేపులు చేస్తారు చూడు, వాళ్ళకు సపోర్ట్ చేస్తాను. అంతకుముందు చూస్తే సందేశ్ కళ్యాణ్ విషయంలో అదే మారి జరిగింది. ఇప్పుడు చూస్తేనేమో ఈ ట్రైనింగ్ డాక్టర్ విషయంలోనూ ఇదే మారి జరుగుతుంది. అందుకని నాకు డౌట్, ఇంకేమన్నా ఇంతకు ఆయాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా తేడాగా ఏమన్నా ఉన్నాయా, ఇంతకీ ఈ మనిషి ఆడదేనా అని నాకు డౌట్ వచ్చాను. ఆడదో పక్కన పెడితే ముందు జనాలు మారరు. ఫస్ట్ అదేదో ఒక సినిమాలో చెప్తారు చూడు, మేమింతే మా రాజకీయం ఇంతే అని, ఆ టైప్ అంతే. దానికి తోడు నువ్వు ఇందా చెప్పినట్టు బంగ్లాదేశ్ వాళ్ళు వస్తే వాళ్ళ ద్వారా ఓట్లు వచ్చా, ఇంక వీళ్ళతో ఏం పని ఉన్నది, నాకు నచ్చినట్టు చేస్తా ఉంది. నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇంతకుముందు రాజకీయాలు రాకముందు ఏమన్నా రెడ్ లైట్ ఏరియాలో ఏమన్నా పనిచేసిందేమో ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకు ఆడవాళ్ళు అంటే వాల్యూ అసలే తెలియదు, ఆడతానం అంటే అసలే తెలియదు. ఆ మరి ఏమన్నా రెడ్ లైట్ ఏరియాలో ఏమన్నా పనిచేసిందేమో రాజకీయాలకు రాకముందు చెప్పి నాకు డౌట్ కూడా వచ్చాను. సర్లే అసలు విషయం కొంచెం. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మమతా బెనర్జీ ఇందాక నేను చెప్పినట్టు ఒక ఆడదయ్యండి సాటి ఆడదానిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేస్తే ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా గుట్లు అప్పగించి సుచ్చా కూర్చునింది. పైగా ఏంటంటే అసలు నిందితులను కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. అందుకే నేను అంటాను, ఎందుకు ఇది ఆడదేనా కాదని చెప్పి నాకే డౌట్ వచ్చింది. ఒక్కొక్కసారి ఏంటంటే పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి, మహిళల రక్షణ విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో చెప్పడానికి ఇప్పుడు జరిగిన సంఘటన ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్కరిలో జరిగిన సంఘటనను ఇంకా మరొక ముందే కలకత్తాలో ఒక లేడీ ట్రైనింగ్ డాక్టర్ మీద సాక్షాత్తు హాస్పిటల్లోనే కొంతమంది దుర్మార్గులు సామూహిక అత్యాచారం చేసి హాస్పిటల్లోనే హత్య చేసినారు. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిన్నటి నుంచి ఇదే న్యూస్. మమతా బెనర్జీ ఈ ట్రైనింగ్ డాక్టరు అత్యాచారం గురించి మనం నెట్టాంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఈ హత్య చేసిన నిందితులను కాపాడేదానికి వెంటనే ఏంటంటే మమతా బెనర్జీ రంగంలోకి దిగిపోయింది. ఏమంత ఆత్రము, నీకు అంతగా ఉంటే, అంత దూలగా ఉంటే ఏడికన్నా ఏడన్నా ఆఫ్రికాకు పో, వాళ్ళు ఇంకా బాగా జనాలు స్ట్రాంగ్గా ఉంటారో, ఏమన్నా వ్యాపారాలు పెట్టుకో. నీకు అంత ఆత్రంగా, నీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే ఎందుకు ఇక్కడ జనాలు ఊరికే మానపాణాలతో ఎందుకు ఆడుకునేది అని మొదట ఈ హత్యను ఏంటంటే ఆత్మహత్యగా చిత్రీకరించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారంట. ఆ లేడీ డాక్టర్ ఆత్మహత్య చేసుకునిందని ముందుగా ప్రభుత్వం వాదించింది. కానీ నేరుగా కలకత్తా హైకోర్టే రంగంలోకి దిగడంతో ఇక వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. దీంతో ఇక పశ్చిమ బెంగాల్లోని డాక్టర్లు రంగంలోకి దూకినారు. కానీ ఇక్కడ ఒక విషయం, కోర్టులో అన్ని విషయాల్లో మారే ఏదంటే చేయకుండా ఈ విషయంలో కొంచెం నిజాయితీగా నిలబడింది కలకత్తా హైకోర్టు. ఈ విషయంలో అయితే వాళ్ళని ఒప్పుకోవాలి, ఏ మాట కామాటే. ఇంకొక విషయం ఏంటంటే మొన్నటి రోజున మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేసినారు. కానీ ఆ ఆర్జే కర్ హాస్పిటల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టినటువంటి ఈ డాక్టర్ల మీద తృణమూల కాంగ్రెస్ గుండాలు దాడులు చేసి ఆ హాస్పిటల్ను ధ్వంసం చేశారు. చూడండి, మన సినిమాల్లో చూస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీద హత్య జరిగినాయి కదా, ఆ అమ్మాయికి సపోర్ట్గా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి డాక్టర్లు అంతా పోయి వీళ్ళంతా నిరసనలు చేస్తూ ఉంటే బయట నుంచి కిరాయి గుంపును తీసుకొచ్చి హాస్పిటల్ మీద దాడులు చేసి హాస్పిటల్ అంతా పగలగొట్టించి ఈ డాక్టర్ల మీద దాడి చేయించింది ఈ దుర్మార్గురాలు, ఈ గబ్బుముండేది. హాస్పిటల్లో నానా బీభత్సం చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్లోని డాక్టర్లు మరింతగా రెచ్చిపోయినారు. తమ విధుల నుంచి తప్పుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం మొదలుపెట్టినారు. దీంతో భయపడిపోయినటువంటి ఈ దుర్మార్గాలు, ఈ శూర్పణఖ ఇక ఈ తప్పును భారతీయ జనతా పార్టీ మీదకి తోసేదానికి ప్రయత్నం చేస్తుంది. ఏమి రాజకీయాలు, ఏమి నీతిమాల రాజకీయాలు చూడండి. ఆ హాస్పిటల్ మీద దాడి చేసింది తృణమూల కార్యకర్తలు కాదంట, ఆ దాడులు చేసింది బీజేపీ కార్యకర్తలని. ఆ దాడులు చేయించడానికి బీజేపీ బయట వాళ్ళని తీసుకొని వచ్చిందని చెప్పి తీవ్ర ఎత్తున వ్యాఖ్యలు చేసింది. అంటే ఒక పిచ్చి పట్టిన దాని మాదిరి, ఒక సైకోలాగా, ఒక జాంబీ మాదిరి మాట్లాడుతుంది. ఇక ఇప్పుడు సిబిఐ ఎంట్రీ అయింది కదా, ఇన్ని కాకం కబుర్లు చెప్తుందో చూడాలా. ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసు మీద, అంటే ఇప్పుడు జరిగిన ఈ దారుణ ఘటన మీద ఈవిడ గారు ఈరోజు కలకత్తాలో వచ్చేసి ర్యాలీ తెచ్చదంట. దీనికి సంబంధించి ఒక పాయింట్ కూడా చెప్తా మీకు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేటి సాయంత్రం కలకత్తా వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తారని చెప్పేసి టీఎంసీ ఎంపీ, ఈవిడ పేరు వచ్చేసి డెరెక్ ఓబ్రెయిన్ అంట. అర్థమవుతుందా? డెరెక్ ఓబ్రెయిన్ పేరేనండి, ఎటాటోని ఎంచుకునిందో ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి కారణాలు ఏంటంటే ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తు వివరాలను రోజు ఇవ్వాలా, ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలంట.
ఇంకో విషయం ఏంటంటే ఈ కేసులో పోలీసులకు సీఎం ఇచ్చిన తుది గడువు ఏంటంటే ఆగస్టు 17. సిబిఐ కూడా ఇదే వర్తించదంట. అంటే ఈ 17వ తేదీ అంటే ఇప్పుడు రేపు ఆదివారం లోపల ఆ నిందితులను పట్టుకునేసేయాలంట. చూడండి ఏం కథ. ప్రభుత్వం ఎవరి చేతల్లో ఉండాలి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు, నీది ఏం బతుకనాలా, ఇంతకంటే ఇంకేం కావాలా, ఇంకా నిరూపించడానికి ఇంతకంటే ఇంకేం ఉదాహరణలు కావాలా? సిగ్గు లేకుండా పోయేసి ర్యాలీలు చేస్తుందంట. యాడైనా కూడా బాధితులు లేకపోతే ప్రతిపక్షాలు, సామాన్య ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు యాడైనా ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు ర్యాలీలు నిరసనలు చేసేది మనం చూస్తూ ఉంటాం. ప్రభుత్వం ఏంటంటే ఏదన్నా వీలైతే న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇదేదో చెప్తారు సామెత ఒకటే, ఇప్పుడు ఒక రాక్షసుడు అందరి మీద పడి నాశనం చేసి వాళ్ళని చంపి వాళ్ళన్ని దుర్మార్గాలన్నీ చేసి మళ్ళీ ఓడే ఈ దొంగడు ప్లేయర్ చూడు మొసలు కన్నీళ్ళు గార్చినట్టు ఆ మారిగా దగ్గరుండి అన్నీ చేపించి చెంది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ర్యాలీలు చేస్తుందంట. నాయన ఎంతోమంది రాజకీయ నాయకులు చూసినాము, ఎన్నో రాజకీయ పార్టీలు చూసినాము. ఇంత దిగజారుడు రాజకీయాలు, ఇంత నీతిమాలిన రాజకీయ నాయకురాలని ఇంతవరకు నేను చూడాల. అంత అసలు గంట సేపు దీన్ని బతకనిచ్చినా కూడా పాపం అనిపించింది. అంత పనికి మాలి ఉండగనేది. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ట్రైన్ డాక్టర్ మీద అత్యాచారం జరిగింది కదా. ఇప్పుడు ఒకసారి ఈ ఫోటో ఒకసారి చూడండి మీరు. వీళ్ళు అసలు మనుషులో కాదో నాకు అర్థం కావడంలే. ఎందుకంటే వీళ్ళు నేర్చిన చదువులు అలాంటియా, వీళ్ళు బతికే తావులటాటియా, నాకు మాటలు ఎట్లా కావాలంటే అట్లా వస్తూ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఉండరా? ఇప్పుడు ఆ ట్రైన్ డాక్టర్ మీద సామూహిక అత్యాచారం జరిగితే సామూహిక అత్యాచారం కదా, బాగా మజ్జా చేసి ఉంటుందని చెప్పేసి ఎంత వెకిలి పోస్టులు, వెకిలి కామెంట్లు పెట్టున్నారో అంత వెకిలి కామెంట్లు పెట్టున్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి మీరు గమనించండి. ఏంది దారుణము? ఏం చేయాలో ఇలాంటి వాళ్ళందరినీ కూడా? కనీందా ఒక తల్లి కదా, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు ఉంటారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారా? వాళ్ళని కూడా అదే మార్చిస్తే ఇదే మారి మాట్లాడతారా? ఏ జాతి అయితే ఏందయ్యా, కడుపుకు అన్నదినం మళ్ళీ ఒకరవన్నా ఏంది ఇంత దారుణంగా నా ప్రవర్తించేది? ఇంకొక విషయం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడక్కడే జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అదేందన్నట్టు ఇంత దేశంలో అందరూ ప్రజలంతా ఒకటిగా ఉంటారు కదా, మన చుట్టూ దుర్మార్గులు ఎంతమంది ఉన్నారో మీకు కూడా తెలుసు. దేశంలో అక్కడక్కడ ఏంటంటే ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు సపోజ్ ఉత్తరప్రదేశ్ ఉన్నది, మొన్న వచ్చేసి ఒక జంటను 16 మంది కలిసి ఏడిపించారని చెప్పేసి ఇమీడియట్లీ ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్నే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళని ఏకంగా జాబ్లోంచి తీసేసినాడు, ఉద్యోగాల్లోంచి తీసేశాడు. అట్లా ఉండదు. కానీ ఈ సూర్ప నాకేం చేస్తుంది? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను, అత్యాచారాలను పక్కదారి పడించడానికి, డైవర్ట్ చేయడానికి కావాలనైనా కూడా ఈ దుర్మార్గురాలు ఈ విధంగా చేసి ఉండొచ్చు. కావాలనే వాళ్ళ దగ్గర నుండి చేయించుండొచ్చు. ఎందుకు? అక్కడ ఏదో జరిగిపోతుంది, మళ్ళీ వీళ్ళంతా హిందువులంతా ఒకటైపోతారు, ఇట్లా కాకూడదని చెప్పేసి ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ కేసులో హిందువా కాదా, ఇంకొక మతమా అని చెప్పాడు ఆలోచించరు కదా. కానీ అక్కడ ఆ మాదిరి ఉండాలి. ఏం తెలివితేటలో, ఏం నీతిమాన రాజకీయాల్లో ఆలోచించండి మీరంతా కూడా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.